ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని అంటూ చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే 2 తెలుగు రాష్ట్రాల్ని ఒక ఊపు ఊపేసిన గాయని మధుప్రియ ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. వివరాల్లోకి వెళ్తే సింగర్ మధుప్రియ ఒక పాటని షూట్ చేయడానికి గర్భగుడిలోకి వెళ్లి భక్తులు సందర్శించే టైంలో తలుపులు మూసివేసి మరీ షూటింగ్ చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా మధుప్రియ గారికి సపోర్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా మధుప్రియపై అక్కడ ఉన్న సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఎంతో ప్రేమతో అభిమానంతో ఎంతో భక్తితో దైవ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తే మీరు పాటలు షూట్ చేయడానికి గర్భగుడిలోకి వెళ్లి దైవ దర్శనం కానివ్వకుండా తలుపులు మూసివేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆ రోజు దైవ దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో సింగర్ మంగ్లీ కూడా ఇదే తప్పును చేశారు. పాటని షూట్ చేయడానికి ఒక గర్భగుడిలోకి వెళ్లి ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు అప్పట్లో మంగ్లీ. మళ్ళీ ఇప్పుడు మధుప్రియ గారు కూడా ఇలాంటి కాంట్రవర్సీలోనే ఇరుక్కున్నారు. అసలు గర్భగుడిలోకి వెళ్లి ఫోటో తీయడం అనేది తప్పు, అలాంటిది గర్భగుడిలోని షూటింగ్ చేయడం ఏంటి? అది కూడా భక్తులు దైవ దర్శనం కోసం వచ్చే టైంలో భక్తులకి దర్శనం కానివ్వకుండా అక్కడ ఉన్న సిబ్బంది మధుప్రియ గారికి సపోర్ట్ చేయడంపై రీసెంట్ గా మధుప్రియ గారు సంక్రాంతికి వస్తున్న మూవీలో గోదావరి గట్టు మీద రామచిలకలో ఈ సాంగ్ తో ఇప్పుడు మధుప్రియ గారు ట్రెండింగ్ లో ఉన్నారు. ఇలాంటి టైంలో గర్భగుడిలో షూట్ చేసి కాంట్రవర్సీలోకి వెళ్ళడం ఒక విధంగా మధుప్రియ గారికి బాధాకరమైన విషయమనే చెప్పుకోవాలి. తెలుసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, కానీ తెలిసి కూడా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.